మేడారం పనులను 100 రోజుల్లో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారని అన్నారు మంత్రి సీతక్క. వరుస క్రమంలో సమ్మక్క, సారక్క, పగిడిదరాజు, గోవిందరాజు గద్దెలు నిర్మించనున్నట్లుగా తెలియజేశారు. కాకతీయుల కాలం నాటి నిర్మాణాలే స్ఫూర్తిగా గ్రానైట్తో నిర్మిస్తామని తెలియజేశారు. జంపన్న బాగు నుండి మేడారం గద్దెల వరకు కూడా డబుల్ రోడ్డు నిర్మాణం చేపడతామంటున్న మంత్రి సీతక్కతో మా కరెస్పాండెంట్ తిరుపతి ఫేస్ టు ఫేస్. సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల గద్దెల ప్రాంగణాన్ని పునఃప్రారంభించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటించి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. నాకు అందుబాటులో మంత్రి సీతక్క ఉన్నారు. అసలు ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, ఆమె ఎట్లా ఫీల్ అవుతుంది ప్రయత్నం ఎప్పుడు వచ్చింది ఈ ఆలోచన సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల గద్దె ప్రాంగణాన్ని పునఃప్రారంభించాలని ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఏం చెప్తారు? వాస్తవానికి మాకు ఎన్నో కోరికలు, కళలు, అంటే విశ్వాసాలు, నమ్మకాలు ఉండే. అధికారులు ఎవరో వస్తారు, వాళ్ళకి నచ్చినట్టుగా జాతర నిర్వహిస్తారు, వాళ్ళకి నచ్చిన గోపురాలు, గుళ్ళు కడుతుంటారు, ఏదో వాళ్ళకు తోసింది చేస్తారు. పాపం వాళ్ళకు కూడా మన గురించి తెలియక వాళ్ళు ఎక్కడో బయట చూస్తారు, అదే ఇక్కడ అనుకుంటారు. నేను మొదటి నుంచి కూడా మీడియాతో అదే చెప్పేది. బయట భద్రకాళి గొప్పతనం భద్రకాళమ్మదే, మన రాముల వారి గొప్పతనం రాముల వారిదే, తిరుపతి గొప్పతనం తిరుపతిదే, లక్ష్మీ నరసింహస్వామి గొప్పతనం నరసింహ, ఇక్కడ గొప్పతనం ఇక్కడదే. కాబట్టి ఇక్కడిది ఇక్కడలాగానే ఉండాలి, అక్కడిది అక్కడలాగుంటే దేవుళ్ళకు కూడా భక్తులకు కూడా వాళ్ళ భక్తి పారవశ్యం అంత ఉంటుందని. సో ఈరోజు ఇక్కడ గొప్పతనాన్ని ఇక్కడలాగానే చూపించే కార్యక్రమంలో భాగంగా ఈ కట్టడాలను చేయాలని దాదాపు 3 నెలల నుంచి మేము అనుకున్నాం. చిన్న గద్దెలు మార్చాలని. చిన్న గద్దెల నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి చిన్న గద్దెలు చూపెట్టినప్పుడు ఆయన సాటిస్ఫై కాలేదు. ఇది వద్దు, చేస్తే బాగా చేద్దామని మొత్తం గద్దెలు ప్రాకారం మార్చడం, అంటే చుట్టూ వెడల్పు చేయడము, అవి కూడా దర్వాజాలు ఏదైతే ఉన్నాయో మరి అవన్నీ కూడా పెద్దగా చేయడం, ఒక్కొక్క దర్వాజాకు ఒక్కొక్క దేవుడి పేరు పెట్టడం, ద్వారం సమ్మక్క గేటు, సారలమ్మ గేటు, పగిడిద్దరాజు గేటు, ఆ గేట్ల మీద మా ఆచారాలు, సాంప్రదాయాలు, మా దేవుళ్ళు, మా పూజలు ఇవన్నీ కూడా ప్రతిబింబించే విధంగా అవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ బయట ప్రపంచానికి కొత్తగానే, కానీ ఇది మా చరిత్ర. కాబట్టి సమ్మక్క సారలమ్మ చరిత్ర అది చూపించడం మూలంగా ప్రకృతి చాలా పవర్ఫుల్, మా దేవుళ్ళు కూడా అదే పవర్ఫుల్. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఈ 100 రోజులలో ఈ పని చేసి పెట్టాలని సంకల్పం మాకంటే ఎక్కువ ముఖ్యమంత్రి గారికి ఉంది. మేము మొదట చిన్నగా తీసుకుపోయినప్పుడు ఇది కాదు, చేస్తే బ్రహ్మాండంగా చేద్దాం, లేకుంటే ముట్టుకోకండి చెప్పి 2 సార్లు రివ్యూ మీటింగ్లో కూర్చొని మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఆదేశించి వారు ఇన్ఛార్జ్ మినిస్టర్గా పూర్తి బాధ్యత చేయండి, ఇటు నేను, అటు సురేఖక్క, అటు అడ్లూరు లక్ష్మణ్ ట్రైబల్ శాఖ నుంచి, మరి పొంగులేటి గారు, మేమందరం కలిసి ఇది మా మీద భుజస్కంధాల మీద పెట్టిరు. నేను ఒకటే కోరుకున్నా, అధికారికంగా ఒక రోజైనా సమ్మక్కని తీసుకురావాలని. అది తీసుకొస్తే మాకు ఒక అవకాశం ఉంటే ఏం చేయగలుగుతాం అనేది. అది ఇప్పుడు ఈ జాతరలో, పోయినసారి జాతరలో మేము అప్పుడే గవర్నమెంట్ వచ్చింది, 2 మంత్స్ కూడా టైం లేకుండా ఉండే, ఇబ్బంది అయింది. ఈసారి ఇవన్నీ అవకాశం వచ్చినాయి, ఇవన్నీ అద్భుతంగా చేర్చి పెడతాం. గతంలో ఎంతమంది భక్తులు ఒకేసారి దర్శించుకునేది, ఈసారి ఎంతమంది దర్శించుకునే అవకాశం ఉంటే ఏం చెప్తారు? ఇప్పుడు 3,000, 2,500 అట్లా ఉండేది, ఇప్పుడు ఒక 6,000 దాకా పెరుగుతుంది. ద్వారాలు కూడా చాలా పెద్దగా వస్తున్నాయి. తర్వాత బయటికి వెళ్ళడం కానీ, అంతకుముందు మనకు పగిడిద్దరాజు, గోవిందరాజు ఉండడంతో అటు భక్తులకు పాపం ఇటు దర్శనం రాకపోయేది, అట్లనే వెళ్ళిపోయేది. లేదా ఎవరన్నా అడ్డం వస్తే మనోళ్ళు ఇట్లా దర్శనం చేసుకుంటూ పోతే వాళ్ళు ఇట్లా ఎదురు వచ్చేది, ఆడ తొక్కిసలాట అయ్యేది ఇటు మీడియా పాయింట్కి వెళ్ళి సైడ్. సో అది చాలా టెన్షన్ అయ్యేది నాకైతే. ఎప్పుడు తెలంగాణకు ఆడ కూర్చొని చెప్తుండేది ఎక్కడ టెన్షన్ అవుతుంది, ఇక్కడ ఇదవుతుందని. అలాంటి ప్రాబ్లం ఈసారి ఉండదు. తర్వాత భక్తులకు కూడా నీడని కూడా దాదాపు ఇది 6 నెలల కింద నేను ప్లాన్ చేసిన మా పంచాయతీరాజ్ నుంచే, ఎందుకంటే అవి తడకలేయడంతో కిందికి ఉంటున్నాయి. ఎవరైనా వీఐపీలు రాగానే ఒక 1/2 అవర్ ఆపితే మొత్తం వాళ్ళకి గాలి రాదు, పాపము ఊపిరాడదు. అట్లా అవన్నీ వేసి ఫ్యాన్స్ పెట్టియాలని ప్లాన్ తోటి క్యూ లైన్స్ అన్నీ కూడా చేసినాము. ఈలోపు గుడి కొంచెం ముందుకు వస్తుంది, ఒక షెడ్ తీయాల్సి వస్తుంది. సో ఇట్లాంటి ఇప్పుడు రేపెల్లుండి మార్కింగ్ చేసిన తర్వాత ఇక మిగతా పనులు కూడా ఈ సెంట్రల్ లైటింగ్ పెడుతున్నాం, జంపన్న వాగు నుంచి 4 లైన్స్ రోడ్ చేస్తున్నాం, ఇంటర్నల్ సీసీలు, తర్వాత డ్రైనేజ్, ఇంకొక వాటర్ ట్యాంకు, ఇవన్నీ కూడా తీసుకొస్తున్నాం. అదేవిధంగా గ్రౌండ్ నుంచి రోడ్లు వేస్తూ అది ఏమంటారు దాన్ని, అది కూడా కడుతున్నాము. తాడ్వాయి నుంచి వస్తున్నాయి కదా, కింద నుంచి కూడా భక్తులు దాటి వెళ్ళేటట్టుగా ఇటు క్యూ లైన్ మీద కూడా ఒకటి అవన్నీ కూడా కొంచెం ప్లాన్ చేసినాం. రేపటి నుంచి ఆ పనుల మీద కూర్చుంటాం. ఇది మంత్రి సీతక్క రేపటి నుంచి 2026 మేడారం మహాజాతర సంబంధించినటువంటి పనుల మీద ఉంటాం. 100 రోజులలో ఈ మేడారం మహాజాతర సంబంధించినటువంటి పనులు పూర్తి చేస్తాం. మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల అభివృద్ధి పనులు చేపట్టడం జన సుకృతిగా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 2026 మేడారం మహాజాతర అట్టహాసంగా జరగబోతుంది. సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి సేవలు అందించడం చాలా సంతోషకరం అంటూ కూడా మంత్రి సీతక్క చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్ మేడారం నుంచి. రైట్.